హలో అందరికీ వెల్కమ్ టు లీలా లివింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని నేను ఇక్కడ నవరంగ్ నుంచి వీట్ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ప్యాన్ మీద 1 బ్రెడ్ వేసుకున్నాను. దాన్ని అటు ఇటు టర్న్ చేస్తూ నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకుంటూ కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కాలుస్తున్నాను. నేను 2 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. 2 బ్రెడ్స్ కూడా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేస్తూ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు టర్న్ చేసుకోవాలి. లైటిష్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకొని 2 బ్రెడ్స్ కూడా ఇప్పుడు ప్లేట్ తీసుకొని వెడల్పాటి ప్లేట్ తీసుకుంటే బ్రెడ్ ముంచటానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను 2 బ్రెడ్స్కి. 3 ఎగ్స్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఇప్పుడు కాల్చిన బ్రెడ్ తీసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఎగ్ మిక్స్లో బాగా నానాలన్నమాట. అది బాగా నానితే టేస్ట్ బాగుంటుంది. ఎగ్ కూడా మిక్స్ అవుతుంది కదా. పెనం మీద వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. నేను ఇక్కడ చీజ్ కానీ బటర్ కానీ ఏది యూస్ చేయట్లేదు, సింపుల్గా చెప్తున్నాను. ఎగ్ కావాలంటే ఎగ్ మిక్స్ కూడా బ్రెడ్ మీద వేసుకోవచ్చు అన్నమాట. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్, మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు తీసుకురావాలనే నా కోరిక. సో ప్లీజ్ కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. అటు ఇటు టర్న్ చేస్తూ ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. మీరు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకొని తింటారో కమెంట్స్లో చెప్పండి. చీజ్ యూస్ చేస్తారా, బటర్ యూస్ చేస్తారా, ఏది యూస్ చేస్తారో, మీకు ఏది బాగా నచ్చుతుందో కమెంట్స్లో చెప్పండి. షేర్ చేసుకుందాం. నాకు బాగా కాలిందనిపించి తీసేసాను ప్లేట్లోకి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ తీసుకొని అదే ఎగ్ మిక్స్లో అటు ఇటు టర్న్ చేస్తూ బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెనం మీద వేయాలి. పెనం మీద అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం వేసుకుంటూ తిప్పాలన్నమాట. ఇప్పుడు ఆ బ్రెడ్ కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను ఇక్కడ టమాటా సాస్ బదులుగా పుదీనా పచ్చడి యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇది సాస్ లాగా చాలా బాగుంటుంది. దీని రెసిపీ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. అలానే మీరు బ్రెడ్ ఆమ్లెట్లో ఏది బాగా తింటారో దాన్ని కమెంట్స్లో చెప్పండి.
పుదీనా పచ్చడి రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. చాలా బావుంటుంది బ్రెడ్ ఆమ్లెట్‌లోకి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.